గౌరవ నందమూరి తారక రామారావు గారు నేటికి 30 సంవత్సరాలు అయింది చనిపోయి. ప్రేమలోకి వస్తుంది. మహానుభావుడు ఏ రోజైతే పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి ఆంధ్రదేశాన్ని దేశంలోనే ఒక ముఖ్య ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి ఒక ముఖ్య రాష్ట్రంగా చేతికిచ్చి అలాగే ఎంతోమంది యువకులకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పార్టీ పెట్టినట్టు మొదటి రోజుల్లో చాలా యంగ్స్టర్స్ ఈ జిల్లాలో చూసుకుంటే ఎంఈ కృష్ణారావు గారు కానివ్వండి, గౌత్ శివాజీ గారి కానివ్వండి, ఎర్రన్నాయుడు గారిని కానివ్వండి, కళా వెంకట్రావు గారు కానివ్వండి, అప్పల సున్నాని గారు కానివ్వండి, తమ్మినేని సీతారాం గారు కానివ్వండి, ఎంతో ప్రతిభాభారతి కానివ్వండి, ఎంతోమంది యువకుల్ని ఈ జిల్లా నుంచి ఎంపిక చేసిన ఒక మహానుభావుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పార్టీ పేద ప్రజానీకానికి కూడు గుడ్డ నీడన్నటువంటి ప్రవేశపెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి నాయకుడు దేశంలోనే 9 నెలల్లో అధికారంలోకి తెచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పార్టీలో ఎంతోమంది యువకులకి, విద్యావంతులకి ఈ దేశ రాజకీయ చరిత్ర మార్చినటువంటి ఘనత ఒక్క ఎన్టీ రామారావు గారికే దక్కిందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు మాలాంటి యువకులందరూ, అప్పటికున్నటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా యువకుల పార్టీలో చేరి ఇవాళకి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కార్యకర్తల పార్టీ. సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకి ఆనాడు ఎన్టీ రామారావు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆ సంక్షేమ పథకాలని అలాగే కొనసాగిస్తూ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమాన్ని ఒకవైపు ఈవేళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న చూశారు మీరు, కాకినాడలో ఒక ఇండస్ట్రీ తెచ్చి కాకినాడలో ఫౌండేషన్ వేయటం జరిగింది. దానివల్ల 20,000 మంది ఉద్యోగస్తులు అక్కడ రేపు ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. అలాగే వైజాగ్లో తెచ్చినట్టు కాంట్లెన్స్ జనరల్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఎన్నో ఈవేళ రేపు రాష్ట్రం అభివృద్ధికి ఇది ఎంతో దోహదం పడుతుంది. మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ అని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చాడో నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తుంది. పేదవాడే సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడని నినాదంతో వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మాలాంటి వాళ్ళందరూ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ ఉండి ఈరోజు కూడా పార్టీని, ప్రజల్ని ఒకే దీంట్లో తీసుకెళ్ళాలని గొప్పతనంగా భావిస్తూ, మరి ఆ రోజు ఆయన ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ ఎన్టీ రామారావు గారి పార్టీ అటువంటి మహానీయుడు అన్నటువంటిది ఇక పుట్టబోడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, పేదవాడి పక్షాన ఉంటుంది, బడుగు బలహీన వాళ్ళ పక్షాన ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన గతించిపోయి 30 సంవత్సరాలు అయింది. నిజంగా చెప్పుకోవాలంటే మన తాత తండ్రుల తాలూకు పేర్లు కూడా మనం ఒక 2 తరాలు వేసరి మర్చిపోయే రోజు. అటువంటివి ఈవేళ 3 తరాలు అవుతున్నా సరే ఎన్టీ రామారావు గారు పేరు చెప్పి ఈరోజు ప్రజలందరూ, కార్యకర్తలందరూ బాగా పనిచేస్తున్నారంటే ఒక్క ఘనత అది ఎన్టీ రామారావుకి దక్కుతుందని నా అభిప్రాయం. కాబట్టి జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉన్నారని నేను తెలియజేస్తూ, మరి ఎన్టీ రామారావు గారి నాయకుడు దేశంలో మళ్ళీ పుట్టడం అన్నటువంటిది చాలా కష్టసాధ్యం. అటువంటి నాయకుడు పార్టీ పెట్టిన దీంట్లో మా లాంటి వాళ్ళందరం కూడా పనిచేయడం గొప్పతనంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.